హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్స్ అయిన 7 స్టార్ హోటల్స్ ఒబెరాయ్ హోటల్స్ని తిరుపతి ఏడుకొండలవాడి చెంత నిర్మించాలని చెప్పి అనుకున్నారు. అయితే తిరుపతి జూ పార్క్ వెళ్ళే రోడ్లో 20 ఎకరాల అమూల్యమైన ఈ స్థలంలో నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. అయితే మనం ప్రస్తుతం అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ఇటుకరాయి కూడా పడలేదు, ఎటువంటి ఫౌండేషన్ స్టోన్ కూడా పడలేదు. అంటే దాదాపు విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సుకు సంబంధించి చాలా వరకు ఏపీ టూరిజం సంబంధించి దాదాపుగా 8,718 కోట్లు రూపాయలు ఏపీ టూరిజం సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఇన్వెస్టర్స్ నుండి వచ్చాయి ఒప్పందాలని కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా 13,500 మందికి లబ్ధి కూరుతుందని కూడా చెప్పారు. అయితే ఆ యొక్క నేపథ్యంలోనే ఈ తిరుపతిలో కూడా ఈ యొక్క ఒబెరాయ్ హోటల్స్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులతో ఒప్పందాలు ఎంఓలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్ మనం అదే స్థలంలో ఉన్నాం. ఇప్పటివరకు ఒప్పందం జరిగి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ చేపట్టలేదు. అయితే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని విర్చువల్గా ఈ యొక్క శంకుస్థాపన ఈ హోటల్స్కి సంబంధించి చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఎటువంటి కూడా శంకుస్థాపన కానీ లేదంటే ఒక నిర్మాణానికి సంబంధించి ఇటుకరాయి కానీ ఇలాంటివి వేయడం ఎటువంటిది కూడా ఇక్కడ జరగలేదు. అంతేకాకుండా ఈ యొక్క ఒబెరాయ్ హోటల్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తిరుపతిలోనే కాకుండా కడప జిల్లాలోనూ అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఈ యొక్క 7 స్టార్ హోటల్స్ని తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఏపీ టూరిజం సంబంధించి నిర్మాణాలు చేపట్టాలి. దానివల్ల ఏవైతే ఈ హోటల్స్ వస్తాయో ఒబెరాయ్ హోటల్స్ సంబంధించి ఒకవేళ కనుక ఈ యొక్క హోటల్స్ నిర్మాణం చేపడితే దాదాపుగా 500 నుండి 700 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి కూరుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఎటువంటి నిర్మాణాలు హోటల్కి సంబంధించి కనీసము చిన్న వర్క్ కూడా ఇక్కడ జరగలేదు. అంటే ఏంటి వీళ్ళు చెప్పిన మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయా, లేదంటే ఏంటి కేవలం మాట వరకే ఉండిపోయిందా, గాలి మాటలేనా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఎటువంటి నిర్మాణాలు కూడా జరగలేదు. అయితే ఇంతకుముందు ఇదే ప్లేస్లో దేవలోక్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ప్రపంచంలో ఉన్న అతి ప్రధానమైన టెంపుల్స్ 108 టెంపుల్స్ సంబంధించి కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి ఆ యొక్క దేవలోక్ సంబంధించి ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా అవి కూడా కంటిన్యూస్గా అవ్వలేదు. ప్రాజెక్టుకి సంబంధించి ఆ యొక్క పనుల్ని ఆపేసి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన దాదాపుగా 20 ఎకరాల అమూల్యమైన స్థలాన్ని ఈ యొక్క ఒబెరాయ్ హోటల్స్కి కేటాయించారు. అయితే ఆ హోటల్స్ కేటాయించి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కూడా ఈ ఎంఓఏలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి పనులు కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేదు. అప్పటి టూరిజం మినిస్టర్ అయిన రోజా కూడా చాలా వరకు కూడా ప్రచారాలు చేయడం జరిగింది. ఈ హోటల్స్ గురించి ఇలా జరుగుతుంది, ఇది ఇంకా డెవలప్మెంట్ జరిగితే చాలా వరకు కూడా ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపుగా 700 మందికి లబ్ధి చేకూరుతుందని కూడా ప్రచారాలు చాలా వరకు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఇక్కడ నిర్మాణాలు కానీ ఎటువంటివి కూడా ఇక్కడ జరగలేదు. అంటే కేవలం మాటలకే పరిమితమైంది. ఇంకా ఏమైనా చేస్తారా లేదా, నిజంగా ఇక్కడ ఒప్పందాలు జరిగాయా ఆ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సంబంధించి, లేదంటే కేవలం మాటలే చెప్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒప్పందాలు జరిగినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎటువంటి ఎక్కడ కూడా నిర్మాణాలు కానీ ఎటువంటి కట్టకు ఉండడం బట్టి ఇలా కేవలం ఇది మాటలకే పరిమితమైందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఉన్నారో టూరిజం అధికారులు కావచ్చు, మిగతా ప్రతినిధులు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పుడు ఉన్న ఈ యొక్క ప్లేస్లో నిజంగా హోటల్స్ అనేవి నిర్మిస్తారా, లేదంటే ఇప్పుడు దేవలోక్ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏమైనా పనులు జరుగుతాయి అనేది వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.